నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక మార్గదర్శిని గురించి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఎస్సీఈఆర్టీ అందించిన అధికారిక సమాచారం ఆధారంగా తయారు చేయబడింది. కాబట్టి ఇది మీ విజయ ప్రయాణంలో ఒక గొప్ప సహాయకారిగా ఉంటుంది. ఈ విశ్లేషణలో మనం 10వ తరగతి పరీక్షలను ఒక పెద్ద సవాలుగా కాకుండా మనల్ని మనం నిరూపించుకోవడానికి వచ్చిన ఒక మంచి అవకాశంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇది కేవలం చదువు గురించి మాత్రమే కాదు, మన శక్తిని సరైన మార్గంలో ఎలా పెట్టాలనే దాని గురించి. ఈ సమయంలో కొద్దిగా ఒత్తిడికి గురవడమనేది చాలా సహజం. లక్షలాది మంది విద్యార్థులు ఇదే ప్రయాణంలో ఉన్నారు, కాబట్టి ఎవ్వరూ ఒంటరి కాదు. ఇప్పుడు ఈ సహజమైన ఒత్తిడిని మనల్ని ముందుకు నడిపించే ఒక పాజిటివ్ శక్తిగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. సరైన ప్రణాళికతో ఈ ప్రయాణాన్ని చాలా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయవచ్చు. మొదటి అడుగు ఏంటంటే, మనం ఎదుర్కోబోయే పరీక్షను పూర్తిగా అర్థం చేసుకోవడం. ఒక యుద్ధానికి వెళ్లే ముందు యుద్ధభూమిని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఇది కూడా అంతే ముఖ్యం. తెలివైన సన్నద్ధత అంటే ఏంటి? సింపుల్. సిలబస్ ఏంటి, ఏ చాప్టర్లకు ఎక్కువ మార్కులున్నాయి, ఎలాంటి ప్రశ్నలొస్తాయో తెలుసుకోవడం. గుర్తుంచుకోండి, ఇక్కడ కీలకమైన విషయం గుడ్డిగా చదవడం కాదు, వ్యూహాత్మకంగా చదవడం. ఇప్పుడు ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అన్ని అధ్యాయాలు సమానం కాదనే సూత్రం. ఎక్కువ మార్కులు వచ్చే పాఠాలపై ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను సాధించవచ్చు. దీన్నే స్మార్ట్ వర్క్ అంటారు. సరే, పరీక్షను అయితే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని జయించడానికి అవసరమైన పదునైన సాధనాలను, శక్తివంతమైన వ్యూహాలను ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. గంటల తరబడి చదవడం ముఖ్యం కాదు, ఎంత ప్రభావవంతంగా చదివామన్నదే ముఖ్యం. అందుకే ఆచరణ సాధ్యమైన టైం టేబుల్ను తయారు చేసుకోండి. చిన్న సెషన్స్, సరైన విరామాలతో చదవండి. అన్నింటికన్నా ముఖ్యం, సమయాన్ని ఓడించడానికి గడియారం చూస్తూ సమాధానాలు రాయడం ప్రాక్టీస్ చేయండి. పునశ్చరణ అంటే మళ్లీ పుస్తకం తిప్పడం మాత్రమే కాదు. ఈ స్లైడ్ కొన్ని అద్భుతమైన సృజనాత్మక పద్ధతుల్ని చూపిస్తుంది. మైండ్ మ్యాప్స్ గీయడం, కష్టమైన విషయాలను మీ వాయిస్లో రికార్డ్ చేసి వినడం, లేదా ఒక స్నేహితుడికి పాఠం చెప్పినట్లు వివరించడం, ఇవన్నీ విషయాన్ని మెదడులో బలంగా నాటుకుపోయేలా చేస్తాయి. గొప్ప సన్నద్ధత అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, మనస్సుని, శరీరాన్ని కూడా పరీక్షకు సిద్ధం చేయడం. నిజానికి ఈ రెండే మన అతి పెద్ద ఆయుధాలు. మరి వాటిని ఎలా పదును పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాటను బలంగా గుర్తుంచుకోండి. ఇది కేవలం ఒక పరీక్ష, జీవితంలో ఒక ఘట్టం మాత్రమే. దీని గురించి అనవసరంగా భయపడాల్సిన పని లేదు. ప్రశాంతంగా దీన్ని స్వీకరించినప్పుడు ఒత్తిడి దానంతటా అదే తగ్గిపోతుంది. ఎప్పుడైనా ఆందోళనగా అనిపించినప్పుడు ఈ సాధారణ శ్వాస వ్యాయామం ప్రయత్నించండి. ఇది తక్షణమే మనసును ప్రశాంతపరిచే ఒక మ్యాజిక్ లాంటిది. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆ తేడాను గమనించవచ్చు. మంచి నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం మరియు తేలికపాటి వ్యాయామం, ఇవి మీ మెదడు అత్యుత్తమంగా పనిచేయడానికి అవసరమైన 3 బలమైన స్తంభాలు. మీ ఆందోళనలను మీలోపల దాచుకోవద్దు. నమ్మకమైన వారితో పంచుకోవడం వల్ల మనసు తేలికపడుతుంది. ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి మీ కళ్లలోకి చూస్తూ మీకు మీరే ఈ శక్తివంతమైన సందేశాన్ని ఇవ్వండి. నమ్మండి, ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని అద్భుతంగా పెంచుతుంది. ఇప్పుడు మనం చివరి మరియు అత్యంత ముఖ్యమైన దశకు వచ్చాం. ఇన్నాళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కే రోజు. పరీక్ష రోజున ఏమి చేయాలో, ఎలా ప్రశాంతంగా ఉండాలో చూద్దాం. పరీక్ష రోజు ఉదయం ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ రోజంతా అంతా మన నియంత్రణలో ఉంటుంది. కంగారు పడకుండా ఈ ప్రణాళికను అనుసరించడం ద్వారా అంతా సిద్ధంగా ఉందనే ధైర్యం వస్తుంది. పరీక్షా హాల్లోని ఒత్తిడిని అధిగమించడానికి ఈ స్లైడ్ ఒక అద్భుతమైన గైడ్. మీకు బాగా తెలిసిన ప్రశ్నలతో మొదలుపెట్టండి. ఏ ప్రశ్నను వదిలివేయకండి. మరియు ముఖ్యంగా పరీక్ష ముగిశాక దాని గురించి చర్చించి శక్తిని వృధా చేసుకోవద్దు. ఒక యుద్ధం ముగిసింది, అంతే. దాని గురించి ఆలోచించడం ఆపేయాలి. మీ దృష్టిని, శక్తిని తదుపరి సవాలుపైకి మళ్లించడమే ఉత్తమ వ్యూహం. ఇప్పుడు మనం ముగింపుకు వస్తున్నాం. విజయమంటే కేవలం మార్కులు లేదా స్కోర్లు కాదని, అంతకు మించి ఉందని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరూ నేర్చుకునే పద్ధతి, వేగం వేరుగా ఉంటాయి. ఈ ప్రయాణం మరియు ఈ ప్రయాణంలో మీరు పడిన శ్రమ మార్కుల కంటే చాలా విలువైనవి.
కాబట్టి ఇదే కీలకమైన విషయం. మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వండి, ఫలితం గురించి ఆందోళన చెందకండి. మీ శ్రమ, మీ ఆరోగ్యం మరియు మీ ఆత్మవిశ్వాసం వీటన్నింటి ముందు మార్కులు చాలా చిన్నవి. స్థిరమైన కృషికి తెలివైన వ్యూహాన్ని జోడించినప్పుడు విజయం తప్పక వరిస్తుంది. ఈ పరీక్షల ప్రయాణంలో ప్రతి ఒక్కరూ తమదైన అద్భుతమైన విజయగాథను లిఖించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఆల్ ది బెస్ట్!